అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. థైరాయిడ్ గ్రంథి, ఈ థైరాయిడ్ గ్రంథి మనకి మెడ భాగంలో ముందు భాగంలో సీతాకొక చిలుక ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి యొక్క ప్రభావం చేతనే మన జీవన క్రియలు సజావుగా జరుగుతుంటాయి. ఈ థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అయినా సమస్య కలుగుతూ ఉంటుంది, తక్కువగా ఉత్పత్తి అయినా సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉత్పత్తి అయితే దాన్ని హైపోథైరాయిడిజం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అనమాట. అదేవిధంగా ఈ థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఉంటే ఆ యొక్క పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. హైపో అంటే తక్కువ అనేటువంటి అర్థంలో హైపోథైరాయిడిజం అని, హైపర్ అంటే ఎక్కువగా అనేటువంటి అర్థంలో హైపర్ థైరాయిడిజం అనేటువంటి అర్థంతో చెప్తుంటారు. ఆధునిక వైద్యపరంగా ఆధునికంగా మరి హైపోథైరాయిడిజానికి వేరే ఔషధాలు ఉంటాయి, హైపర్ థైరాయిడిజానికి వేరే ఔషధాలు ఉంటాయి. కానీ ఆయుర్వేద వైద్య విధానం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ థైరాయిడ్ హైపర్ కానివ్వండి హైపో కానివ్వండి రెండింటికి ఒకే ఔషధం. అంటే ఇంతకుముందే నేను మొదట చెప్పాను కదా, థైరాయిడ్ గ్రంథిని సమర్థవంతంగా చక్కగా తన యొక్క విధిని నిర్వర్తించేట్టు చేసేటువంటి పరిస్థితిని కల్పించేందుకు ఈ యొక్క ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పినటువంటి పద్ధతులు ఉపయోగపడతాయి అన్నమాట. అంటే సక్రమంగా థైరాయిడ్ గ్రంథి పనిచేస్తుంది హెచ్చుతగ్గులు లేకుండా. మరి ఈ థైరాయిడ్ గ్రంథి సంబంధించినటువంటి హైపోథైరాయిడ్ సమస్య గురించి మనం ఆలోచించినట్లయితే, హైపోథైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు మనుషులకి సర్వసాధారణంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఆకలి వేయదు, విపరీతంగా లావు అయిపోతుంటారు. అదేవిధంగా చర్మము కొద్దిగా దళసరిగా ఉండి మందంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చలికి తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఆడవాళ్లలో బహిష్టుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అంటే లేటుగా బహిష్టు రావడము, బహిష్టు వచ్చినప్పుడు సక్రమంగా మరి బహిష్టు స్రావం కాకపోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా వీళ్ళు మానసికంగా కూడా చాలా నిర్లిప్తగా ఉంటారు, డల్గా ఉంటారు, మందకొడిగా ఉంటారు. జీర్ణ వ్యవస్థ కూడా సక్రమంగా ఉండకుండా మలబద్ధక సమస్య ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇలా సర్వసాధారణంగా ఈ లక్షణాలు థైరాయిడ్ హైపోథైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి. అదేవిధంగా హెయిర్ లాస్ అనేటువంటి పరిస్థితి కూడా ఈ హైపోథైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతూ ఉంటుందన్నమాట. ఇవి సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో కలిగేటువంటి లక్షణాలు. అట్లే హైపర్ థైరాయిడ్ గురించి మనం ఆలోచించినట్లయితే, హైపర్ థైరాయిడిజం అనేటువంటి ప్రాబ్లంలో దీనికంతా వ్యతిరేకం. అంటే విపరీతంగా ఆకలి అవుతుంటుంది కానీ మనుషులు సన్నబడిపోతుంటారు. అదేవిధంగా మానసికమైనటువంటి స్థిమితం కూడా లేకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి అధిక కోపానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తర్వాత చిన్న చిన్న దానికి ఇరిటేట్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. దానికి తోడు కొంతమందిలో రోజు 2-3 సార్లు విరేచనాలు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆడవాళ్ళలో కూడా మరి బహిష్టు స్రావాలు ఎక్కువగా అవడము, బహిష్టు కూడా నెల కంటే ముందు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడము, ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటాయి. ఇలాంటి వాళ్ళు వేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అట్లే మరి కంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇలా వివిధ రకాలైన లక్షణాలు హైపర్ థైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళలో కలుగుతుంటాయి అన్నమాట. మరి ఈ యొక్క హైపోథైరాయిడిజం కానివ్వండి హైపర్ థైరాయిడిజం కానివ్వండి, ఈ రెండు సమస్యలు కూడా ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటాయి. అంటే మగవాళ్లతో పోల్చుకుంటే ఆడవాళ్లలోనే ఎక్కువగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. మరి ఈ యొక్క సమస్యలు మరి హైపర్ థైరాయిడిజం కానివ్వండి హైపోథైరాయిడిజం కానివ్వండి, ఈ యొక్క సమస్యలు ఎదురైనప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధ యోగాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు: త్రికట్టు చూర్ణం 60 గ్రాములు తీసుకోండి. త్రికట్టు చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి. అంటే మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి కలిపి తయారు చేసినటువంటి చూర్ణం ఏదైతే ఉందో దాన్ని త్రికట్టు చూర్ణం అంటారనమాట. ఈ త్రికట్టు చూర్ణం ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. ఒక 60 గ్రాములు త్రికట్టు చూర్ణం తీసుకోవాలి. అట్లే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా ధనియాలను వేయించేసేసి చూర్ణం చేసి ఆ యొక్క చూర్ణాన్ని ఒక 20 గ్రాములు తీసుకోండి. త్రికట్టు చూర్ణం 60 గ్రాములు, పసుపు చూర్ణం 20 గ్రాములు, ధనియాల చూర్ణం 20 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు
పావు టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని ఒక చిన్న ప్లేట్లో కానీ లేకపోతే తమలపాకు ఇలాంటి ఆకుల్లో కానీ వేసుకొని వాళ్ళకు షుగర్ లేకుండా ఉండి, అదేవిధంగా మరి ఇతర సమస్యలు అతిగా బరువు లేకుండా ఉండి సర్వసాధారణంగా ఉండేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే తేనెతో తీసుకోవచ్చు. లేనటువంటి వాళ్ళైతే జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి వాళ్ళ శరీర ప్రకృతిని బట్టి, వాళ్ళ యొక్క వ్యాధి అవస్థను బట్టి, ఇతర అనుబంధ లక్షణాలను బట్టి తేనె వాడుకోవచ్చు. లేకపోతే జస్ట్ ఒక 50 ml వాటర్లో కలుపుకొని కూడా వాడుకోవచ్చు అనమాట. లేదంటే మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు. 50 ml తాజా మజ్జిగలో కలిపి కూడా ఈ యొక్క పౌడర్ను తీసుకోవచ్చు. ఈ విధంగా ఉదయం ఒక పావు టీ స్పూను, రాత్రి ఒక పావు టీ స్పూను ఆహారానికి ముందు తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఈ యొక్క ఔషధం మనం తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలి. మరి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్సే ఉంటాయి. అంతేకాకుండా మరి ఈ రోజుల్లో సర్వసాధారణంగా ఈ థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు 100లో దాదాపు 90% మంది పైనే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మరి సడన్గా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడడం ఆపేయకూడదు అనమాట. అందుకే వాళ్ళు ఆ యొక్క పద్ధతిలో ఆ యొక్క వైద్యులు సూచించిన మేరకు ఔషధాలు వాడుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని కూడా వాడుకుంటూ ఉండాలి. మరి 2 మాసాలకు కానీ 3 మాసాలకు కానీ వైద్యులు సూచించినటువంటి పద్ధతిలో ఆ యొక్క పరీక్షలు చేయించుకుంటూ థైరాయిడ్ గ్రంథిలో ఆ యొక్క థైరాయిడ్ గ్రంథి చేసే స్రావాలు కరెక్ట్ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడేటప్పుడు మరి సర్వసాధారణంగానే మనం వైద్యులు కూడా ఆ యొక్క డోసును తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని ఇలాగా కంటిన్యూ చేస్తూ వైద్యులు సూచించిన మేరకు ఆ యొక్క ఔషధాన్ని వాళ్ళు చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా కొన్నాళ్ల పాటు ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల కొన్నాళ్ళకి జీవన శైలి, ఆహార విధి విధానాలు మరి పద్ధతి ప్రకారం మనం ఆచరించినట్లయితే ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలతో అవసరం లేకుండా కేవలము మరి ఈ యొక్క ఔషధం ద్వారానే ఆ యొక్క సమస్య నుంచి కూడా బయటపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ థైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మరి సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా హైపోథైరాయిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ బ్రెజిల్ నట్స్, అదేవిధంగా పంప్కిన్ సీడ్స్ బాగా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ సెలీనియము, జింకు ఈ హైపోథైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళలో చాలా అవసరం ఉంటుందన్నమాట. మరి సెలీనియము, జింకు ఈ యొక్క పదార్థాలు ఈ బ్రెజిల్ నట్స్, అదేవిధంగా ఈ పంప్కిన్ సీడ్స్ ఈ గుమ్మడి విత్తనాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని మరి నానించేసి తీసుకోవచ్చు. బ్రెజిల్ నట్స్ అయితే మాత్రం ఒక 5-6 గంటే తీసుకోలేరు, చాలా ఆయిల్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా వాటిని కూడా కనీసం 12 గంటల సేపు నానబెట్టిన తర్వాతనే తీసుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి బ్రెజిల్ నట్స్ ఖరీదైనటువంటివి, మరి అందరూ వాడుకోలేరు. కాబట్టి వాడుకోదగ్గ వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బంది లేనటువంటి వాళ్ళు బ్రెజిల్ నట్స్ కూడా 3 నుంచి 5 వరకు రోజు ఒక 10-12 గంటల సేపు నానబెట్టి తీసుకోవచ్చు. మరి గుమ్మడి గింజలు అందరూ వాడుకోవచ్చు. కాబట్టి గుమ్మడి గింజలు రోజు ఒక 10 నుంచి 20 గ్రాముల వరకు నీళ్ళలో నానబెట్టేసేసి ఒక 6 గంటలు నానబెడితే సరిపోతుంది. 6 నుంచి 8 గంటల సేపు ఆ యొక్క గుమ్మడి గింజలు తీసుకోవచ్చు. వీళ్ళు మాత్రం పీనట్స్ తీసుకోకూడదు. అదేవిధంగా వీళ్ళు మాత్రం పీనట్స్ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఈ పీనట్స్లో గాయిట్రిన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉంటాయి. ఈ గాయిట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నటువంటి పీనట్స్ను అంటే ఈ వేరుశనగ ఇలాంటివి వాడుకోవడం వల్ల ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం మరింత పెరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి ఈ యొక్క వేరుశనగ పప్పును వీళ్ళు ఎప్పుడో ఒకసారి కొద్దో గొప్ప వాడుకోవచ్చు, కానీ తరచుగా ఎక్కువ ప్రమాణంలో మాత్రం వాడుకోకూడదు అనమాట. ఎందుకంటే ఈ గాయిట్రిన్స్ యొక్క ప్రభావం చేత మరి థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళు వాడుకోకూడదు. ఇవి హైపోథైరాయిడిజం వాళ్ళు పాటించవలసినటువంటి ఆహార నియమాలు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో 100లో దాదాపు 70-80% మందికి పైగానే ఈ హైపోథైరాయిడిజం సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసము ప్రత్యేకంగా ఈ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. అట్లే మరి సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కొన్నాళ్ల పాటు కావాలంటే ఆయుర్వేద ఔషధాలు మనకు మార్కెట్లో దొరికేటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా కొన్నాళ్ళు ఆ థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా ఉండేందుకు వాడుకోవడానికి వీలుంటుందన్నమాట. మరి ఆ యొక్క ఔషధాలు ఏంటంటే వరుణాది క్వాథం, బాగా నిదానంగా రాసుకోండి. వరుణాది క్వాథం ఇది లిక్విడ్ రూపంలో దొరుకుతుంది. ఇది మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. కాబట్టి దాన్ని తెచ్చుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి 10 ml ఆ యొక్క ద్రవరూప ఔషధాన్ని 10 ml నీటిలో కలిపేసి సేవిస్తుండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు వాడి ఆపేసినా సరిపోతుంది. మరి మరొక ఔషధం కూడా ఉంది. ఆ ఔషధం పేరు వృద్ధివాదిని వటి. ఇది కూడా నిదానంగా రాసుకోండి. వృద్ధివాదిని వటి.
ఈ యొక్క మాత్రలు కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. మరి అవసరాన్ని బట్టి ఈ మాత్రలు కూడా రోజు 1 లేదా 2 మాత్రలు పూటకి వాడుకుంటే, అంటే 2 పూటల, అంటే రోజుకి 2 లేదా 4 మాత్రల వరకు పూటకి 1, 2 మాత్రల చొప్పున వాడుకోవాలి. కాబట్టి వరుణాది క్వాదమైన వాడుకోవచ్చు, లేకపోతే వృద్ధివాదిని బట్టి అనేటువంటి ఔషధాన్నైనా వాడుకోవచ్చు. ఏదో ఒక ఔషధం వాడుకుంటూ ఇంతకుముందే నేను చెప్పినట్లు ఈ త్రికట చూర్ణము, పసుపు, ధనియాల చూర్ణంతో కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని ఈ థైరాయిడ్ సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.